ముప్పు ముంగిట శ్రీశైలం అట. స్పిల్వే దిగువన 120 మీటర్ల లోతైన గుంత పడ్డదట. అంటే ఇప్పుడు వాటర్ మనం వెళ్ళినప్పుడు చూస్తాం కదా, వాటర్ గేట్లు ఓపెన్ చేసినప్పుడు పడే నీళ్ళ ద్వారా గేట్ల కింద ఒక 120 మీటర్ల లోతైన గుంత పడ్డదట. పునాదుల కిందకు విస్తరించిందని అనుమానం ఉందట. అంటే ఆ స్పిల్వే పునాదుల వరకు, ఆ ప్రాజెక్టు పునాదుల వరకు ఆ గుంత ఉండే అవకాశం ఉంది అన్న ఒక అనుమానం కూడా ఉందట. అంటే అది పెద్ద ప్రమాదమే. ఏడాది కిందటే ఆంధ్రప్రదేశ్కు ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది. తాజాగా తెలంగాణ ఈఎన్సీ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిందట. మరి ఏం చేస్తున్నట్టు నాకు అర్థం కాదు. ఏపీ సర్కార్కు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక డెడ్ లైన్ పెట్టిందట. ఇది మే చివరి వరకు మరమ్మతులు పూర్తి కావాలని. ఈ బాధ్యత ఆంధ్రప్రదేశ్ది అనమాట. చేస్తలేరు వాళ్ళు. ఏముందండి, ఏదో ఒక బిల్లు ఆడ ఆపితే ఇట చేసేస్తారు పని. ఏమన్నా ఉందా దానికి, ఆ ప్రాజెక్టుకి ఏమన్నా ఇబ్బంది జరిగితే జరిగే నష్టం మామూలుగా ఉండదు. ఇగో శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదపు అంచున ఉందని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ నిపుణుల కమిటీ ఏడాది క్రితమే తేల్చింది. జలాశయం కింద భూగర్భంలోని రాతి ఫలకాల మధ్య బలహీన అతుకులు ఉన్నాయని, అనుబంధ జాయింట్ల మధ్య దూరం పెరిగితే డ్యామ్ పునాదులు రక్షణను కోల్పోయే ప్రమాదం ఉందని అంచనా వేసింది. డ్యామ్ దిగువన ఏర్పడ్డ భారీ గొయ్యి 120 మీటర్ల లోతు ఉందని, డ్యామ్ పునాదుల కన్నా కిందకు ఆ గుంత విస్తరించి ఉండే అవకాశం ఉందని పేర్కొన్నది. జలాశయం భద్రత దృష్ట్యా తక్షణమే తగిన అధ్యయనాలు చేసి మరమ్మతులకు ఉపక్రమించాలని సిఫారసు చేసింది. ఈ మేరకు 2024 ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 9 మధ్య ఎన్డీఎస్ఏ సభ్యులు వివేక్ త్రిపాఠి నేతృత్వంలో నిపుణుల కమిటీ శ్రీశైలం జలాశయాన్ని సందర్శించి అదే నెలలో నివేదిక ఇచ్చింది. తాజాగా శ్రీశైలం డ్యాం ప్రమాదపు అంచున ఉన్నా ఆంధ్రప్రదేశ్ పట్టించుకోవట్లేదంటూ తెలంగాణ ఈఎన్సీ జనరల్ జి అనిల్ కుమార్ ఎన్డీఎస్ఏకు లేఖ రాయగా, ఏడాది కిందట నిపుణుల బృందం ఇచ్చిన నివేదిక తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏం చెప్పింది ఎన్డీఎస్ఏ? శ్రీశైలం జలాశయం దిగువన కాపర్ డ్యామ్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలి. ఆ భారీ గొయ్యికి 2 వైపులా రాతి ఫలకాలు, బోల్టులు అమర్చి కాంక్రీట్తో రీఎన్ఫోర్స్ చేయాలి. గొయ్యి పరిమాణం మరింత పెరగకుండా జలాశయం గేట్ల నిర్వహణలో మార్పులు చేయాలి. జలాశయం పునాదుల వరకు గుంత విస్తరించిందా లేదా అని డ్రిల్లింగ్ ద్వారా నిర్ధారించాలి. ఎగువన ఎడమగట్టుకు రక్షణగా నిర్మించిన గోడ, పియర్, స్పిల్వే ఎగువ భాగానికి మరమ్మతులు చేయాలి. ఇట్లా పలు రకాల సిఫార్సులు చేసింది. దాన్ని ఎవడు పట్టించుకున్న పాపాన పోతలేరట.